దేవునికి తెలియకుండా రావు అనే విషయం మనకు అర్థం కాదు. దేవుని అనుమతితోనే సంతోషమైన బాధ అయినా కలుగుతుంది. బాధ ఎందుకు కలిగజేయాలి? దేవుడు సంతోషాన్ని కలుగజేస్తూ పోలే అనుకుంటాం మనం. అన్ని సంతోషమే దేవుడు మనకి కలుగజేస్తే అసలు దేవుడినే మరిచిపోతాం, తెలియదు మనకి. అండ్ అన్నీ ఉన్నాయి అనుకోండి, అంత సంతోషంగా ఉందనుకోండి, దేవుని దగ్గరికి ఎవరు వస్తారు? ఎక్కువ శాతం బాధలలో, శ్రమలలో, వ్యాధులలో, భయంకరమైన పరిస్థితుల్లో దేవుడిని నమ్ముకున్న వాడు ఎక్కువ. అన్నీ ఉండి అంత ఆనందమే ఉంది అండి, నాకు పరలోకం కావాలి, పరలోకం ఇచ్చే ప్రభువు కావాలని దేవుని దగ్గరికి వచ్చేవాళ్ళు చాలా తక్కువగా ఉంటారని ఒక సేవకునిగా నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. మనిషి మనసు లాంటిది, అన్నీ బాగుంటే దేవుని దగ్గరికి రాడు. కష్టాలు, బాధలు, శ్రమలు వచ్చినప్పుడే అయ్యో దేవుడా అని నోరాల పలుకుతూ ఉంటారు. అందుకని ఏ విధం చేతనైతే నేను కష్టపెట్టయినా దేవుడు అంటే దేవుడు అంటే ఇష్టపడాలి అన్నటువంటి రీతిగా ఆయన అలాంటి అనుమతిస్తాడు అన్నటువంటి విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. యేసుక్రీస్తు భూమి మీదకి రాకమునకు ఆ జరిగిపోయినటువంటి కాలంలో, పాత నిబంధన గ్రంథ కాలంలో ప్రవక్తలు ఉండేవాడు. ఆ ప్రవక్తలు ఆయా సందర్భాలలో ఆయా రీతిలుగా దేవుడు వారితో మాట్లాడేవాడు. ఇప్పుడున్నంత స్వేచ్ఛ లేకపోతే ఇప్పుడున్నంత విస్తారమైనటువంటి దేవుని యొక్క వాక్యం అప్పుడు లేదు. బాగా వినాలి. యేసుక్రీస్తు శరీరధరిగా భూమి మీదకి వచ్చిన తర్వాతనే సమయం అనక అసమయం అనక వాక్యాన్ని ప్రకటించండి అని చెప్పాడు. కానీ పాత నిబంధన గ్రంథంలో మనం దేవుని యొక్క వాక్యాన్ని కనుక చదివితే ఆయా సమయాలకు అవసరం అనుకుంటే దేవుడు వచ్చి ప్రవక్తల ద్వారా మాట్లాడేవాడు. అలాంటి దినాలు అప్పుడు ఉండే. కానీ ఇప్పుడైతే దేవుడు మనం మేలు కోరి ప్రతి దినం దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించాలి, వినాలి, ప్రతి దినం దేవుని స్తుతించాలి, దేవుని దగ్గర కావాలి అని దేవుడు తన గ్రంథంలో నూతన నిబంధనలో ఆ మాట రాశాడు. అంటే ఇప్పుడు మనకు వినబడుతున్నంత విలువగా అప్పుడు దేవుని యొక్క వాక్యము వినబడలేదు అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. ఆ రోజులలో అప్పుడప్పుడు ప్రవక్తల ద్వారా మాట్లాడుతున్నటువంటి మాటలను ఆనాడు రాజులు, ఇశ్రాయేలీలు జ్ఞాపకం చేసుకోలేదు, లేకపోతే అర్థం చేసుకోలేదు. అపార్థాలు చేసుకున్నటువంటి సందర్భాలు కూడా చాలా ఉన్నాయని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఇప్పుడు దేవుని యొక్క వాక్యాన్ని చదవాలి లేకపోతే వినాలి అని ఇంట్రెస్ట్ కలిగినటువంటి వాడు ప్రతి దినం ఆ వాక్య ధ్యానంలో ఉంటారు కనుక ఏదో ఒక మాట, ఏదో ఒక సందర్భంలో మన హృదయానికి గుచ్చుకుంటుంది. అప్పుడు మనిషి గుణపడడానికి వీలుంటుంది. ఎప్పుడో ఒకసారి ఒక మాట, రెండు మాటలు మాట్లాడిపోతే మనుషుడు గుణపడతాడా అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటే అది చాలా కష్టతరమైనటువంటి పని అని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. అందుకే దేవుడు నానా సమయంలో నానా రీతిలుగా ఆ దినాలలో మాట్లాడిన దేవుడు ఈ యొక్క అంచె దినాలలో తన కుమారుని ద్వారా ఇప్పుడు మనకు అర్థమయ్యే రీతిలో ఆత్మ ద్వారా తన మాటలను ఎంతో స్పష్టంగా సూటిగా వినిపిస్తున్నాడు అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. అర్థం చేసుకోవటంలో ఉంది ఫలితం. వాక్యం వినబడుతుంది కదా అని చెప్పి నేను ఏదో రోజు వింటున్నాను, రోజు ప్రార్థన చేస్తున్నాను అనుకుంటే కుదరదు. కానీ ఎంతవరకు దేవుని మాటలు నీకు అర్థమయ్యేది, అర్థమైనటువంటి మాటలను ఎంతవరకు నీ జీవితంలో నువ్వు పాటిస్తున్నావు అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. వింటూ వెళ్ళిపోతూ దాంట్లో ఉన్న సారాన్ని తెలుసుకోక అండి మనం కొన్ని కష్టాలు, కొన్ని బాధలు, ఇబ్బందులు వచ్చినప్పుడు రోజు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానిస్తున్నాను, రోజు ప్రార్థన చేస్తున్నాను, ఈ విధంగా సమాజంగా కూడుకోవడం కూడా ఇప్పుడు నేను మానుకోలేదు, ఎలాంటి కష్టాలు వచ్చినాయి అని చెప్పి
కాస్త దేవుని మీద అవిశ్వాసం కలిగేటువంటి పరిస్థితి కూడా లేకపోలేదని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. నేను కొన్ని మాటలు త్వరగా మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. ఏమండి? యెషయా గ్రంథం 42వ అధ్యాయం 25 వచ్చిన చదువు. యెషయా గ్రంథం 42వ అధ్యాయం 25 వచనంలో, కావున ఆయన వాని మీద తన కోపాగ్ని కుమ్మరించెను, అది వాని చుట్టూ అగ్ని రాజేసాను. అయినను వాడు దాన్ని ఏం చేయలేదంట. దేవుడు ఇన్ని కార్యాలు చేస్తాడు, ఆజ్ఞ రాజేసి దినదినం వాటితో మాట్లాడుతూ చెప్తా ఉండి వచ్చిన వాడు దాన్ని అర్థం చేసుకోలేదు అనే విషయాన్ని మాట్లాడతాడు. మనకు అర్థం అవుతుందా? దేవుని యొక్క మాటలు ఎంతవరకు మనకు అర్థమవుతుంది, ఎంతవరకు మనం అర్థం చేసుకోగలుగుతున్నామని నేను మీకు వేస్తున్న ప్రశ్న. ఒక పాస్టర్ గారు చెప్తుంటే విన్నాను నేను. దేవుని యొక్క వాక్యము ఒక్కొక్క రకంగా ఒక్కొక్క మనిషికి అర్థమవుతుంది. అంటే ఎలా అర్థమవుతుంది అని చెప్పాడంటే, కొంతమందికి దేవుని యొక్క వాక్యం డాడీ కొబ్బరికాయలాగా అర్థమవుతుంది. ఇంకా కొంతమందికి అరటికాయలాగా అర్థమవుతుంది. ఇంకా కొంతమందికి ద్రాక్షకాయలాగా అర్థమవుతుంది. దీంట్లో తేడా గమనించారా మీరు? తేడా గమనించారా? కొబ్బరికాయలాగా అర్థం కావాలి అంటే కొబ్బరికాయ కొంటే పీస్ అంతా వేకాలి. ఏం వేకాలి? దాని చుట్టూ ఉన్న పీస్ అంతా పీకాలి. అంత అయిపోయిన తర్వాత